100 బెడ్లతో G+5 బిల్డింగ్ నిర్మాణం చేస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. 10 కోట్ల వ్యయంతో నిర్మాణం చేయనున్న ఆర్థో అండ్ ట్రామా బ్లాక్ కు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అజీజ్ ఖాన్ పేరుతో తన కుమారుడు షఫీక్ ఖాన్ ఆర్థో అండ్ ట్రామా బ్లాక్ నిర్మాణానికి 10 కోట్లు డొనేట్ చేయడం సంతోషంగా ఉందన్నారు. గత 2 ఏళ్లుగా జీజీహెచ్లో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ప్రతి నెల 200కు పైగా ట్రామా ఆపరేషన్లు జీజీహెచ్లో జరుగుతున్నాయని చెప్పారు. రానున్న రోజుల్లో ఆర్థో అండ్ ట్రామా బ్లాక్ ను అభివృద్ది చేసి మోకీళ్లు మార్పిడి ఆపరేషన్లు చేయనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఎక్స్రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్, అదేవిధంగా డ్రెస్సింగ్ రూములతోటి ఓపీ ఉంటుంది. ఇక్కడ 18 నెలల్లో దీన్ని కంప్లీట్ చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే దాదాపుగా ఇక్కడ ప్రతి నెల 10 నుంచి 12,000 మంది ఆర్థో ట్రామా బ్లాక్ ఇక్కడికి వస్తారు. 350 సర్జరీలు జరుగుతాయి. ఇక్కడ 50 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగు, ఆ బిల్డింగులో కొన్ని మెయింటెనెన్స్ లేక పైనుంచి పెచ్చులొట్టం, నర్సులకు కానీ పనిచేసే వాళ్ళకి కానీ కొన్ని సేఫ్టీ ఇష్యూస్ రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి ఈ కొత్త భవనం వచ్చే 75 నుంచి 100 సంవత్సరాలు ఈ ప్రాంత ప్రజలకి మంచి ఆధునిక వస్తువులు అందిస్తుందని, అది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కట్టబోతా ఉన్నారు. కాబట్టి ఇది మంచిగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం ఈరోజు చూస్తూ ఉంటే రెగ్యులర్గా ట్రామాతో వచ్చేటువంటి ప్రాబ్లమ్సే కాకుండా చాలామంది కీళ్ల నొప్పులతోటి నీ ట్రాన్స్ప్లాంట్స్ ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. అవి కొంచెం భారంతో కూడినటువంటివి. మనం ఇప్పుడు ఇక్కడ తిరుపతిలో కొన్ని పంపిస్తూ ఉన్నాము. ఎక్కడన్నా మనం కుదిరించాడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంత చేయగలుగుతూ ఉన్నాం. ఈ అధునాతనమైనటువంటి ఫెసిలిటీ వస్తే ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తక్కువగా ఉండే విధంగా కనుక మనం చేసుకోగలిగితే వాటిని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఒక 50,000 70,000 దానికి కావాల్సినటువంటి ఖర్చులు ఏదన్నా వాళ్ళు భరించుకోగలిగితే ఇక్కడ కూడా అట్లాంటి కార్పొరేట్ వైద్యం ఈ ఆర్థో బ్లాక్లో చేయాలనేది మా కోరిక. తప్పనిసరిగా 1 to 2 years తర్వాత అది నెరవేరుతుందని కోరుకుంటూ మరొక్కసారి ఇవన్నిటికీ కూడా సూపరింటెండెంట్ గారు కానీ అందరూ దీన్ని సహకరించినటువంటి ఈ స్థితికి ఈరోజు తీసుకురావడానికి సహకరించిన అందరికీ కూడా మా అందరికంటే ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అధికారులకి సహకరించి అన్నీ చేసిన వాళ్ళందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.